రే కొంచెం పైకి లేపరా. ఓకే. ఓ టీ అమ్మా. రైట్. ఏంటో ఈ కొరనాయిలు ఆడియో ఫంక్షన్లని, సినిమా రిలీజ్లని, 100 days ఫంక్షన్లని, బ్యానర్లు, కటౌట్లు కట్టి ఆడావిడి ఆర్భటాలు ఇవన్నీ చేయమని అడుగుతారా ఏంటి? ఎంత చేసిన వీళ్ళకి వాళ్ళు ఏమీ చేయరు. ఆ హీరోలు మాత్రం వీళ్ళ అభిమానాన్ని ఫుల్గా వాడుకుంటారు. రే ఏంట్రా కోపంగా చూస్తున్నావు? మేడమే చేసుకుని వస్తున్నావు, కొడతావేంటి? కొట్టడానికి నువ్వు కోపంతోనూ అసూయతోనూ మాట్లాడలేదు బాబాయ్, అమాయకత్వంతో మాట్లాడు. కాబట్టి నీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తే సరిపోద్ది. క్లారిఫికేషనా? ఏంటి బాబాయ్ అన్నావు? వాళ్ళ వలన మాకు వచ్చే లాభం ఏంటనా? లాభం ఆశించేస్తే అది అభిమానం అవుద్ది బాబాయ్, వ్యాపారం అవుద్ది. అయినా ఆయన ఏం చేయలేదు, నువ్వెలా చెప్పేస్తున్నావు? చాలా చేశారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? పవన్ కళ్యాణ్ 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. త్వరలో సీఎం చంద్రబాబును కలిసి స్వయంగా చెక్కును అందజేస్తానని తెలిపారు. అలాగే తుఫాన్ పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. అలాగే మెగా హీరోలు అల్లు అర్జున్ 20 లక్షలు, రామ్ చరణ్ 10 లక్షలు విరాళాలు తెలిపారు. ఏ హీరో అయినా వాళ్ళ అభిమానులకి జనానికి మంచి చేయండి అని చెబుతాడే కానీ జనానికి మేము మంచి వాళ్ళం అని తెలియజేయండి అని ఎవరో చెప్పు. మా హీరో ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారని అన్నారు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. అది చూసిన తరువాత జనసేన కార్యకర్తలకు పిలుపునిస్తానని చెప్పారు. విద్యార్థులు, యువత ముందుకు కదిలి వరద బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అదన్నమాట విషయం. ఫైనల్ గా ఒక్క విషయం బాబాయ్, అభిమానాన్ని వాడుకునేవాడు కాదు, ఆపదలో ఆదుకునేవాడే మా కళ్యాణ్. రే అబ్బాయిలు, రాత్రికి మనం వైజాగ్ వెళ్తున్నాం. అక్కడ సాయం కోసం ఎదురు చూసేవారి కంటే సాయం చేసేవారు ఎక్కువగా ఉన్నారన్న మాట మన చెవిని పడే వరకు అక్కడే ఉంటున్నాం. రెడీగా ఉండండి. ఓకే ఓకే. సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం కురు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ. ఎరా ఇప్పుడే లేచేది? టైం ఏంది? ఉదయం 5 గంటలకు తాతయ్య వెళ్తారు. స్టేషన్ లో దింపాలని చెప్పానా? ఆ టైంలో మీనానే లేచి వెళ్ళాలా? మొన్నటికి మొన్న ఏదో సినిమా రిలీజ్ అయితే బెనిఫిట్ షో అని ఉదయం 3 గంటలకు లేచి వెళ్ళావు. అదేమంటే అభిమానం అంటావు. నాకు తెలియక అడుగుతాను, నన్ను అభిమానించు గౌతమ్ బాబు అని నిన్ను అడిగట్రా మహేష్ బాబు? అడిగారని చూపించేది అభిమానం కాదమ్మా. అందుకని అడగకుండా చూపించేస్తున్నావా? అయినా నీకేమైనా చేస్తారంటారా అతను? చేస్తారమ్మా. ఏం చేస్తారు? వైజాగ్ తుఫాన్ బాధితులకు 25 లక్షల విరాళం అందజేసిన మహేష్ బాబు సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని అభిమానులు పిలుపునిచ్చిన సూపర్ స్టార్. ఆ ఆపద అవసరం మనకొచ్చిన సాయం చేస్తారమ్మా. అతడు మగాడు, అందుకే అడగకుండా సాయం చేశాడు. అందుకే నేను కూడా ఆయన అడగకుండా అభిమానిస్తున్నాను. తాతగారిని స్టేషన్ తీసుకెళ్ళింది నాన్న కాదు, నేనే. ఇంకో విషయం, ఈరోజు ఈవినింగ్ నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకు? పిలవకుండా వెళ్ళి సాయం చేయడం మానవత్వం, పిలిచినా కూడా పట్టించుకోకపోవడం మూర్ఖత్వం. నేను ఇప్పుడు రెండింటి మధ్యలో ఉన్నాను. మూర్ఖుని కాకూడదంటే వెళ్ళాలి.
యువర్ స్టేషన్ రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. మీరు మాత్రం ఏరా చూసావా, ఇది ఈ మధ్యకాలంలో ఇంత ఘోరమైన తుఫానే రాలేదంట దేశంలో. అవునరా, చాలా నష్టం జరిగిపోయిందంట. బాస్ 1 పెప్సీ. మరే ప్రభుత్వం ఎంత చేసినా ఇప్పుడప్పుడే నష్టాన్ని భర్తీ చేయడం కష్టం అంటలేరా? ప్రభుత్వం ఒక్కటే అంతం చేస్తుందిరా. జరిగింది మన వాళ్ళకే, మన మనుషులకే అని మనలో అందరూ అనుకోవాలి. అందరూ మన వాళ్ళు అనుకునే అందరూ వాడు ఇప్పుడు ఎవరున్నారా? తాతయ్య ఇది చూడండి. నమస్కారం. ఏంట్రా మనోడా ఇది? మీరు అడిగిన అందరూ వాడు. మొన్న 2 రోజుల క్రితం ఉత్తరాంధ్ర ఏరియాలో సైక్లోన్ వల్ల హుడ్ సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ అయిన ప్రాంతాలన్నీ మనం చూసాం. డెఫినెట్గా గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది. దాంతోపాటు మనం కూడా ఎంతో కొంత పాలు పంచుకోకపోతే ఆ ప్రజలు కానీ, వైజాగ్ ప్రజలు కానీ, మా సినిమాల్ని కానీ, మమ్మల్ని కానీ ఎంతో ప్రేమించారు, ఎంతో బాగా చూసుకున్నారు. ఇంత బాగా చూసుకున్న వాళ్ళకి మనం కేవలం చూసి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది కదా అని ఇంట్లో నేను కూర్చోలేకపోయాను. ఏదో ఒకటి చేయాలి, ఎంతో కొంత చేయాలి. సీఎం రిలీఫ్ ఫండ్కి 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాను. ఇది కాకుండా 5000 పులిహార ప్యాకెట్లు, 5000 వాటర్ బాటిల్స్, 10,000 బిస్కెట్స్ ఇలాగా ఫస్ట్ డేకి ప్రిపేర్ చేయడం జరిగింది. సో దయచేసి మా ఫ్యాన్స్ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ఈ సప్లైలన్నీ నెక్స్ట్ 3 డేస్గా వాళ్ళు చేరాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి. ఇంకేమన్నారా? వచ్చాక చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నావురా? వైజాగ్. చరణ్ పిలిచాడు, సాగర్ వెళ్తున్నాను. జాగ్రత్తరా అబ్బాయి. చెప్పరా. ఎరా ఎక్కడా? రేపు విన్నీ బర్త్డే కదా, మొబైల్ కొనడానికి షాపింగ్కి వచ్చా. గిఫ్టా? అవసరమేంట్రా? లైట్ మామా, నో ప్రాబ్లం. Could've sworn I was dreaming, for her I was fiending, so I had to take a little ride. Backtracking on these few years, trying to figure out what I do to make it go bad. Cause ever since my girl left me. రూపం తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించిన తీరం వాతావరణం మళ్ళీ భయానకంగా మారుతోంది. అధికారులు సూచించినట్టుగానే గాలి వేగం కూడా పెరుగుతోంది. మరికొద్ది సేపట్లో ఇది మరింత ఉగ్ర రూపాన్ని దాల్చే అవకాశం. చెప్పండి సార్. లేటెస్ట్ స్టాండర్డ్ మొబైల్స్ ఏమైనా వచ్చాయా? కొంచెం కాస్ట్లీ అయిన పలు చూపించు. ఓ నైస్. ఓకే, హౌ మచ్? 40,000 సార్. ఓకే, ప్యాకెట్. ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఈ క్షణం విశాఖపట్నంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వివరించడానికి మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు. హసీనా, కొన్ని గంటల తర్వాత పూర్తిగా తుఫాను వెళ్ళిపోయే పరిస్థితి ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి ప్రజలకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే మనం వైజాగ్ సిటీలో కానీ వైజాగ్ చుట్టుపక్కల తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు 20 లక్షల సహాయం ప్రకటించిన ప్రభాస్. తమ వంతు సహాయం చేయాలని అభిమానులకు పిలుపు. సార్ మొబైల్ రెడీ. బిల్. సారీ, మొబైల్ వద్దు, క్యాన్సిల్ చేయండి. వద్దా? బిల్ క్యాన్సిల్ కుదరదు సార్, మా మేనేజర్ ఒప్పుకోరు.
అంటే అది మనీ. ఓకే సార్, మీరు వెళ్ళండి. మా మేనేజర్తో నేను మాట్లాడతాను. గుడ్ జాబ్ సార్. ఎస్, థ్యాంక్ యూ డూడ్. వెల్కమ్ సార్. అమ్మా అమ్మా, అమ్మా అన్నం పెట్టు. మొత్తంగా చూస్తున్నట్టయితే మన విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది సముద్రంలో ఉన్న కుమారు. వైజాగ్ లో అక్క వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉన్నారో కనుక్కోరా. సరే. ఏంట్రా ఇది? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నావు? అసలు నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? వాళ్ళు వెళ్ళి కాపాడుతారా నీ అక్కోళ్ళని? ఇలాంటి తుఫాన్లు వరదలు వచ్చేలాక అవి మనలాంటి వాళ్ళని ఎందుకు వదిలేసాయా అని బాధపడతామే కానీ బ్రతికేమన్న ఆనందం ఏమాత్రం ఉంచదురా. ఇలాంటి సమయాల్లో మన గురించి మాట్లాడేవాడు, ఆలోచించేవాడు ఎవరు ఉండర్రా. ఉన్నారు చూడు. హుద్హుద్ తుఫాన్ బాధితులకు 20 లక్షల విరాళాన్ని ప్రకటించిన అల్లు అర్జున్ తన విరాళాన్ని వీలైనంత వరకు మత్స్యకారుల కుటుంబాలకు చెందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరిన అల్లు అర్జున్ తమ వంతు సహాయం చేయాలని అభిమానులకు పిలుపు. చూసావా, అది తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించిన తీరం వాతావరణం మళ్ళీ భయానకంగా మారుతోంది. అధికారులు సూచించినట్టుగానే గాలి వేగం కూడా పెరుగుతోంది. మరికొద్ది సేపట్లో ఇది మరింత. నేను వైజాగ్ వెళ్తున్నా, అక్కల కోసం మాత్రమే కాదు, అక్కలాంటి వాళ్ళందరి కోసం. ఈ క్షణం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. సముద్రుడు ఉగ్ర రూపాన్ని దాలుస్తున్నాడు. బాధాకరమైనటువంటి ఒక సంఘటన జరిగింది. ఇలా ఉంటేనే సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని అభిమానులకు పిలుపు. ఎవరెవరు రావాలనుకుంటున్నారో వైజాగ్కి నేను బయలుదేరి వెళ్తున్నాను. అందరూ రండి, అందరూ కదిలి వెళ్ళి వైజాగ్కి హెల్ప్ చేద్దాం. నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి, తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి.
మెగాస్టార్ చిరంజీవి ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. రోజంతా పనిచేసి ఇంటికి పని పాట లేకుండా ఖాళీగా ఉన్నవాడు కూడా చేసే పని. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవాలి, తెలిసేసుకోవాలి. నీతో మాట్లాడడానికి వచ్చాను. నిన్నే 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 హీరో కావాలరా నీకు? నీకు హీరో కావాలా? నువ్వు హీరో కాదా? రే ఒక్క మ్యాట్ని వదిలేసా, ఒక్క మ్యాట్ని. ఇక్కడ పని అయిపోతుంది. మనిద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? విశాఖ కోలుకుంటోంది. పడిలేచే కెరటాలే పాఠంగా ఉత్తరాంధ్ర హుదూద్ తుఫాన్ విధ్వంసం నుంచి తేరుకుంటోంది. 4 చేతులు కలిశాయి. ఇప్పుడు విశాఖ ఎప్పట్లాగే మరో ఆహ్లాదకర ఉదయం చూస్తోంది.